ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 35వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కూడా ఓది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షించబడి లోపము లేదని కనుగొనబడుట చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదటి చెప్పబడును. ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందురు. సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగాను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయట శ్రేయస్కర్మ, వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుటకు అచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగువ ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమునకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నటకు షిరిడీకి పోవని అంగీకరించాను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పాను. కాక ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరమున ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె ఉండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరం సంతోషంతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్లి తన మనోనిశ్చయమును మరిచినవాడై బాబా పాదములకు నమస్కరించాను. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చాను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను. నేను నీతో ఉన్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా కాకా మహాజని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడని చెప్పాను. అందుకు బాబా, నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండును కనుక నేను అడగలేదు. కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చు అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా ఇట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయుము, మనకు మధ్యనున్న అడ్డును తీసివేయుము. అప్పుడు మనమొకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలిసికొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చాను. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ, వర్షము వచ్చునేమో అను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించాను. ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీసరికి 2 పిచ్చుకలు చచ్చి పడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారముగా అవి చచ్చాను. 3వ దానిని రక్షించుటకే బాబా త్వరగా తనను పంపెను అని అనుకున్నాను. కాకా మహాజని యజమాని ఠక్కర్ ధరంసే జటాభాయ్ హైకోర్టు ప్లేడరు. ఆయనకొక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజర్ను అన్యోన్యముగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేకసార్లు పోవుట, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలుగునవి టక్కర్కు తెలియను. కుతూహలం కోసం బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకునేను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనున్నది నిశ్చయంగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరేది. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొనెను. వారు షిరిడీకి సరియైన వేళకు చేరిరి. బాబా దర్శనమునకై మసీదునకు పోయిరి. అప్పుడక్కడ బాబా సాహెబ్ తర్కడ్ ఉండెను. టక్కరు మీరెందుకు వచ్చిద్దరని తర్కడును అడిగాను. దర్శనము కొరకని తర్కడ్ జవాబిచ్చెను. మహిమలేవైనా జరిగినవాయని టక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియు తర్కడ్ చెప్పాను. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టమని ఆజ్ఞాపించెను. ఠక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకు ఇష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకు ఇష్టం లేదు. కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోట్లో వేసుకొనెను. గింజలనేమి చేయవలనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా?
బాబా వాని నేల బలవంతముగా నిచ్చెను. ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకునెను. బాబా వానిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకునెను గాని అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడుకు ఎట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను. గింజలతో ఉన్నవి దొరికినని తర్కడి జవాబిచ్చాను. ఠక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకం దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వవాలని అనుకునేను. అతని మనసునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలయునని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో టక్కర్ సంతృష్టి చెందెను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను. అందులకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాకా ఈ జవాబునకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయం మరిచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నట్టుకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడాను. బాబా ఇట్లు చెప్పదొడంగాను. ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుషుడు ఉండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకుని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములనియో వదిలివేయుచుండెను. మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతని మనసునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము, ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండు అని చెప్పి తిని. వెంటనే టక్కర్ ఇదంతయు తనగూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలేనని అనుకునేను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవరూ అనుకోలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పాటు పోవుటకు అనుజ్ఞ ఇచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞులనుట టక్కర్కి ఇంకొక నిదర్శనం దొరికెను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్టని చెప్పాను, నేను ₹1 దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేనూరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరినీ అడగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చున్నది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించడం కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనిన అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెనని అనుకున్నచో దానిని ప్రస్తుతం ఇతరులు గెచ్చుటే సరియైన మార్గం. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు కలుగును. ₹1 10 పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైందని అనుకునెను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేనియందు అభిమానం ఉంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్ర పట్టగా బాధపడుచుండెను. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి యందు అస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచుకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదిటికి రాసుకుని మిగతా పొట్లమును తల కింద దిండుకు దిగువ పెట్టుకొనిమని చెప్పెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోచుండెనో వాటినన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునేవాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను.
అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊదీ ప్రభావము. ఒకనాడు బాలాజీ సంవత్సరికము నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనములకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము, వానిలో కొంచెం ఊది వేయము, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము, సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయేగాక ఇంకను చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘు పాటిల్ నేవాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బొస కొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నయూ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమును వచ్చినని భావించెను. ఏమియూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బొసకొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా తాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచుకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనమునకై వారు అప్పుడప్పుడు షిరిడీకి పోచుండేవారు. బాబా వారి కోసం చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 35వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. శ్రీ సజ్జనానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय।